రాజు కావాలనుకున్న కోతి. ఒక అడవిలో అనేక జంతువులు కలిసి జీవించేవి. ఒకరోజు అక్కడి పాత సింహం చాలా వృద్ధంగా మారింది. అందుకే జంతువులందరూ కలసి కొత్త రాజును ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నారు. కోతికి తనపై చాలా గర్వం. అది అన్నది, నాకు ఎవరూ సాటేరు. నేను ఎక్కగలుగుతాను, ఎగిరగలుగుతాను, అందర్నీ నవ్వించగలుగుతాను. నేను రాజు కావాలి. కొన్ని జంతువులకు కోతి చేసే తంతాలు బాగా నచ్చాయి. అందుకే వారు కోతిని రాజుగా ఎన్నుకున్నారు. 2 రోజులు కోతి పెద్ద రాయిపై కూర్చొని రాజులాగా ఆజ్ఞలు ఇవ్వసాగింది. ప్రతి ఉదయం జంతువులందరూ నాట్యం చేయాలి. ప్రతి ఒక్కరికి అరటిపళ్ళు కావాలి అని ఆజ్ఞలు ఇచ్చేది. ఒకరోజు ఒక నక్క అడవిలో వేటగాళ్ల బొమ్మల దగ్గర కొంత ఆహారం ఉంచినట్లు చూసింది. అది ఒక గొప్ప ఉచితమైన వల. ఆ నక్క రాజుగా ఉన్న కోతిని పిలిచి, మహారాజా, అడవిలో ఒక నిధి కన్పించింది. దయచేసి రండి అన్నది. కోతి వెంటనే గెంతుకుంటూ అక్కడికి వెళ్ళింది. ఆహారం దొరికిందని ఆనందపడి వెంటనే తాకింది. అక్కడే ఛాప్ వలలో చిక్కుకుంది. నక్క నవ్వుతూ అన్నది, రాజు అయితే తెలివిగా ఉండాలి, తంతాలు చేయడమే కాదు. జంతువులందరూ మళ్ళీ ఆలోచించి తెలివైన ఏనుగును తమ కొత్త రాజుగా ఎన్నుకున్నారు. నీతి: నాయకుడంటే తెలివిగా ఉండాలి. కేవలం తక్కువ సమయానికి ఆకర్షణీయంగా ఉండడం సరిపోదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకెవైనా ఇష్టమైన కథలు కావాలంటే కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. నన్ను ఇలా సపోర్ట్ చేస్తూనే ఉండండి. ధన్యవాదాలు. మీ అభిమానం మా శక్తి.